నిను దత్తాద్రికి చేరుకుండా ఇపురాజేంద్రుని నిరోధించి నే అనదోర్తండ పరాక్రమ క్రమమునన్ గర్వాంధునించి నాను జన్మను విడిపించి తెచ్చెదా. దాదాపు 2 దశాబ్దాల పాటు రంగస్థల జగత్తులో నిలిచి మైథాలజీని ఇంటి పేరుగా చేసుకున్నారాయన. శ్రీకృష్ణ తులాభారం, గొల్లభామ, ఉషా పరిణయం ఒక్కటేంటి 800 స్టేజ్ షోలు. ఒక విశ్వామిత్రుడైన దుర్యోధనుడులా నడిచి వచ్చిన ఈనాటికి తెలుగు రంగస్థల ప్రియుల గుండెలో చొచ్చుకుపోయిన అపురూపం ది ఓన్లీ ఫైనెస్ట్ మెథడ్ యాక్టర్ శ్రీ తూఫాన్ వెంకటేశ్వరరావు గారికి ఇదే మా ఆహ్వానం. I will see your end. Namaste, boy. Hey. నిన్ను స్టేజ్ ఎక్కించి నెత్తినెక్కించుకోలేను నాయన. ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోదమ్మా. సరస్వతి అనుగ్రహం ఉండొద్దు. పోనీరా. కనీసం ఒక్కసారి పెద్ద ఎంత కల్పించండి సార్. బ్రో, నీ ఇలా కొత్త వాళ్ళు పరిచయం చేస్తా పోతే నన్ను కూడా అవాయిడ్ చేస్తాడు పెద్ద ఆయన. టచ్లో ఉండు స్వామి. మేడం, కనీసం ఈ ఫెస్టివల్లో ఉన్న ఒక్క అవకాశం ఉంది మేడం. ఎలాంటి వాళ్ళతో ఆర్గనైజ్ చేశాం మేము. అసలు నీకేం ప్రొఫైల్ ఉందని? ఏరా, ఎన్నిసార్లు తిరగాలి నీకోసం? నేను కేవలం పేస్ట్రీ రిపోర్ట్ ఉంది సార్. ఎవడికైతే అవార్డు వస్తుందో వాడి గురించి హాఫ్ పేజీ రాస్తుంటా. ఇందులో నా తప్పే ఉంది సార్. నేను ఆల్రెడీ మీ గురించి సిఫార్సు చేశానండి. ఏంటబ్బాయి, ఏంటి విషయం? ఏంటి అడుకోవాలా? అదే సార్, అప్పుడెప్పుడో నేను ఎన్టీఆర్ లాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తానని అంటపడ్డాడు కదా, ఆడే వీడు. అయితే అంత మాత్రానికి ఇలా తీసుకొచ్చి కొట్టేస్తాడా? నువ్వు బాగు, నేను మాట్లాడతాను. ఏంటయా, ఏంటి నీ రోబాబు? అవును, ఎవరిని పడితే వాళ్ళని స్టేజ్ ఎక్కిచ్చేస్తావా? చిన్నోడని వాడిని కొడతావా? వాడికి ఎవరు లేరనుకున్నావా? నేనున్నా. పాపం చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నట్టున్నాడు. ఆ కళ్ళల్లో ఆ సిన్సియారిటీ కనిపిస్తుంది. నీ వెనకాల అలా తిప్పుకోకపోతే ఒక్కసారి నాకు మాట చెప్పొద్దు. అవకాశం ఇచ్చేవాళ్ళం కదా. ఇంకా జాలే సోది, తిరుగు. వదిలితే ఏరా, ప్రతి సంవత్సరం నీదేనా అవార్డు? నువ్వేమన్నా వీళ్ళ ఆస్థాన కళాకారుడువా? ఇంకెవ్వరిని రానివా? చూడు, అవకాశాల కోసం అడగలు గాని ఇలా తీసుకొచ్చి కొడతారా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. నాలాంటి వాళ్ళని ఊరించడానికనా మీరు ఈ కళాపీఠం పెట్టింది? మీకు వీడి తప్ప ఎవడో కనబడట్లేదా? కొత్త వాళ్ళని రానీరా? అవును, చూశారు కమిటీ ప్రెసిడెంట్, మీరు ఆవిడని తగులుకోండి. నేనైతే ఎవరికి పెడితే వాళ్ళకి ఎలా ఇస్తామండి అవార్డ్స్? అయినా మీరేంటి కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? మా డాడీతో చెప్తా. అయినా మీరేంటి స్వామి దందాలు చేస్తుంటారా? కార్పొరేట్ ఏంటే? రిలయన్స్ కార్పొరేషన్. రిలయన్స్ కార్పొరేషన్ అంటే టెక్స్టైల్స్ ఉన్నాయి, రీటైల్ మార్కెట్ ఉంది, కమ్యూనికేషన్స్ ఉన్నాయి, పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి రికవరీ హెడ్ అన్నా. అయితే నువ్వైనా రాజ్ కుమార్ బజాజా, బాదల్ సర్కరా గేట్లు తెరుచుకుని కూర్చోడానికి? ఈ బజాజులు, రాజదూతులు అన్నిటినీ మిక్స్ చేసి మడత పెట్టగల మోస్ట్ పవర్ఫుల్ రాజదూతిది ఎన్టీఆర్ అభిమాని. ఊరుకోరా బాబీ. ఏంటి మాకు ఈ 3rd డిగ్రీ? అదేదో నీకు రావాల్సిన అవార్డు నే తన్నుకు పోయినట్టు నా మీద ఇవన్నీ తీర్చుకుంటావేంటి?
అసలు నీకున్న థియేటర్ అనుభవం ఏంటి? ఏది ఏది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు. చెప్పండి మామ. థియేటర్లో ఎన్ని రకాలు? థియేటర్స్, స్ట్రీటు, స్కోపు, 70mm, ఐమాక్స్. అందులో థియేటర్, గొంతులో థియేటర్, ఏసీ థియేటర్, ఈ కాదయ్యా నేను అడిగేది. మరే అసలు థియేటర్ అంటే ఫోకు, గద్య నాటకం, పద్య నాటకం, పరిషత్ నాటకం, ప్రయోగ నాటకం వగేరా వగేరా. అసలు నీకు మెథడ్ యాక్టింగ్ అంటే తెలుసా? ఇంప్రవైజేషన్ టెక్నిక్స్ అంటే తెలుసా? కేవలం అవగాహన ఉందని నీ పర్ఫార్మెన్స్ మేము చూడాలి. అభినయం అనేది రక్తంలో జీర్ణించుకుపోయి ఉండాలయ్యా. అసలు నీకు ఏ అర్హత ఉందని నేను ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతని కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి గదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతివేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాయంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు. టీ బాగుంది సార్. బాగో పోయినా తాగాలి, లేకపోతే తంతా. అవును, తుఫాన్ ఇంటి పేరా? బాబు, తుఫాన్ అనే ఇంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? చింతమణి రై తుఫాన్, నేను నవ్వాపుగానే నువ్వు ఆపాలి. అందుకు కొట్టారా? ఈయన పర్ఫార్మెన్స్ చూసి చాలా బిరుదులు ఇచ్చారు కదా, మరి నా టాలెంట్ చూసి ఏం బిరుదులు ఇవ్వచ్చురా? గోల్డెన్ స్టార్, అబ్బో క్రేజీ స్టార్. ఆహా, ఛీ ఆపండి దరిద్రం. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఆడపిల్లని నేనే తెగించి వెళ్తున్నాను. మగాళ్ళే ఉండి కుర్చీలోంచి లేవని కూడా లేవట్లేదు. సిగ్గుందా? అసలు మగాళ్ళేనా మీరు? అలా లేస్తామని కింద మేకులేసి గూటిచ్చాడమ్మా. ఉంటావు కదా వాళ్ళకి కాబట్టి మేకులు. కూర్చో. అదే నువ్వైతే నాకేం టైటిల్ ఇస్తావు? నట దరిద్ర. మెసేజ్ ఏమేమే నీ ఉన్నత వికటాట్టహాసము! ఎంత మరువ యత్నించను మరుపనకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారావములే నా కర్ణపటంబులను వయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోన్నత క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన శోరవరేణ్యులకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శాస్త్రాస్త్ర విద్యాపారేయుడైన రాధేయునకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క అడది పరిచరిక పరివృత్తయ్యై పొగులబడిన పూటయ్యా. అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణి ధర్మ పరిచిత్యై లజ్జా విముక్తయై ఆ బందకి ఎట్ట ఎదుట ఎలగేలిసేయవలే. అవునులే, ఆ బైసుమాలిన బామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతున మగలి ముందక మగలిని వత్సర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలిసేసిన మాత్రమున మేమేల కటకటపడవలే.
ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కుతలిడునా ఆ? అని సరిపెట్టుకుందునా ఈ లోకము మూయ మూకుడుండునా అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే వచ్చితిమి పో దివ్యరత్న ప్రభాశోపేతమై సర్వత్రు సంక్షోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలే అయినది పో అందు చిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు దుర్భిక్షాపేక్ష మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన వితానములకు ఆలవాలముకు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే మోపితిమి పో సకల రాజన్య కోటిత కోచిప్న రత్న ప్రభా నీరాజితంబగు ఆ పాద పద్మమేళ అపభ్రంశమందవలే ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడాలని మా నాన్నగారి కోరికండి అందుకే మేము వెనకాల అంతలా తిరిగాను కానీ ఒకళ్ళు పట్టించుకోలేదు మా నాన్న ఒక మేస్త్రి మేడం ఎప్పటికైనా నన్ను మంచి నటుడిగా చూడాలని తాపత్రయపడ్డాడు కానీ ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినా చూడటానికి ఆయన ప్రాణాలతో లేడండి అన్నా ఆ మొహిద్దీన్ గారి దగ్గరికి రికవరీకి వెళ్తే ఏం సెల్ ఇచ్చాడో చూడన్నా. సరే సచ్చినోటి పెళ్ళికి వచ్చిందే కట్నం అని తీసుకొచ్చా. ఓనిలేరా ఏదోటి ఇచ్చాడుగా వాడుకో. ఏంటి దీన్ని నొక్కడం కాదన్నా, ఒక్కొక్క బటన్ సుత్తితో కొట్టాల్సి వస్తుంది. నువ్వేమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంట్రా, కొట్టుకో ఖాళీయేగా. ఏంటి మేడం సడన్ గా పెళ్లి కార్డా ఏది? మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు కానీ పెళ్లి కార్డులు మాత్రం ఇస్తారే. సీజన్ ప్రోగ్రామా? తెలుగు అసోసియేషన్ వాళ్ళు కాలిఫోర్నియాలో డ్రామా ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారు, వస్తారా? మీ అకాడమీ కొత్త ప్రోగ్రాం లిస్ట్ అనుకున్నా. వదిలేండి మేడం, అప్పుడంటే ఏదో బాధలు ఉండి టార్చర్ చేశాను, సారీ ఇబ్బంది పెట్టినందుకు. ఆ ఇన్విటేషన్ మీకే, మీరు తప్పకుండా రావాలి. మీరు వచ్చినా రాకపోయినా స్టార్స్ అందరూ వస్తున్నారు. స్టార్సా? యాండీ ఈడెవడో మనకు తెలీదు, ఈడు మొహం కూడా చూడలేదు, వీళ్ళు తెలీదు. ఇందులో ఏ స్టార్ తెలీదండి. మరి ఈ స్టారు? నిజంగా ఇది మా నాన్న చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన ఆఖరి కోరిక తీర్చలేకపోయాను. కానీ ఒక్క విషయం, మీ నాన్నగారు ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. ఆయన ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. ఏమండి, మీరు మళ్ళీ ఇప్పుడు కమలాసంలా ఏడ్చేసి మమ్మల్ని కట్టేసి రచ్చ చేయకండి ప్లీజ్ అండి. రేపు మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగా చేయండి. మీ నాన్న మీలో ఎన్టీఆర్ని చూడాలనుకున్నారు కదా, మీరు గెలిస్తే మేమంతా మీలో ఎన్టీఆర్ని చూస్తాం. నువ్వే మా ఇంటి. గ్యాస్ స్టేషన్లో లేబర్ పనిచేసిన ఆయన ధీరుభాయ్ అంబానీ అయ్యాడు. టీ నగర్ వీధుల్లో సబ్బులమ్మిన ఆయన శ్రీశ్రీ అయ్యారు. ఒక పేపర్ బాయ్ థామస్ ఎడిసన్ అయ్యాడు. ఇంటింటికి తిరిగి పాలమ్మిన ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడయ్యాడు. వీళ్ళందరూ ఒక రైతు, స్కూల్ టీచరు, స్టేషన్ మాస్టర్, ఓ మేస్త్రి, ఒక గుమస్తా, ఇలా మన సీనులాగా మధ్యతరగతి తండ్రుల నుంచి వచ్చిన వాళ్ళే. మండే అసంతృప్తితో ఏదో అందుకోవాలన్న తీవ్ర తప్పంతో రగిలిపోయిన వాళ్ళే. అట్టడుగు నుండి జీవితాన్ని ప్రారంభించి ఆకాశం అంతా ఎత్తిదిగిన ప్రతి సెల్ఫ్ మేడ్ హీరోకి మా చిన్ని మోషన్ పిక్చర్ అంకితం.